హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీతో గోబీ మంచూరియా అయితే చేస్తున్నాను. ఇంట్లోనే బయట బండి మీద దొరికే టేస్ట్ ఎలా ఉంటుందో అంతకంటే టేస్టీగా అయితే ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇలాగా క్యాబేజ్ అయితే తీసుకొని నేను ఆల్రెడీ చిన్నగా ముక్కలుగా అయితే ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నానండి. మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అయితే ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని అయితే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మొత్తం రుచికి సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకోవాలి అన్నమాట. నేను ఇక్కడ 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. అలాగే కారం కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతే వేసాను, ఎందుకంటే మనం మంచూరియా చేసేటప్పుడు మరీ కూడా వేసుకుంటాము. ఇందులో కొద్దిగా వేసాను. ఇంకా రెడ్ ఫుడ్ కలర్ అయితే నేను కొద్దిగా చిటికెడు వేసాను అనమాట. ఇది అంత హెల్దీ కాదు కదా, అందుకే కొద్ది కలర్ కోసం అయితే వేసాను. ఇప్పుడు అంతటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఏంటి పిండి ఏంది ఇకనే ఇలాగే కలిపేస్తుంది అనుకుంటున్నారా? మనము ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకుంటే మనకు ఈ క్యాబేజీలో ఉండే నీరంతా బయటకు వదిలేస్తుందండి. క్యాబేజు ఉప్పు వేస్తాం కదా, ఆ ఉప్పు వేయడం వల్ల మనకి ఇలా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. క్యాబేజీలో ఉండే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పిండి అయితే వేసుకుందాం. ఇప్పుడు ఏ పిండి వేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇందులోకి వచ్చేసి నేను 1 కప్పు మైదా అయితే వేస్తున్నాను. ఇక్కడ ఇలాగ 1 కప్పు మైదా వేసుకున్నాను. అలాగే 1 కప్పు కార్న్ఫ్లోర్, ఇలాగ 2 సమానంగా అయితే తీసేసుకొని ఇలాగ ఫస్ట్ కలుపుకోవాలన్నమాట. ఇందులోకి కొన్ని నేను ఇలాగ ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నానండి. 2 సార్లు ఇలాగ వేసుకొని కలుపుతున్నాను. కొన్ని చూసుకొని అయితే వేసుకోండి, పడుతుంది కదా అని చాలా వేసుకోకూడదు. చెప్పాను కదా క్యాబేజీలో నీరు ఉంటుందని, ఆ నీటితోనే మనకు చపాతీ ముద్దలాగా తయారైపోతుంది అనమాట. ఇది ఇలాగ ఒత్తుకుంటూ మనము పిండినంతా కలుపుకోవాలన్నమాట. సేమ్ ఇది మనకి చపాతీ ముద్ద మాదిరి ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను తడిపి పెట్టేశాను. ఇలాగ కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపి పెట్టుకొని చిన్న బాల్స్ లాగా అయితే ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ అనుకుంటూ ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి. మీకు వీలుంటే ఇలాగన్నీ చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. నేను చేస్తూ ఉంటాను కాబట్టి చేత్తో అయితే వేస్తాను. అది ఎలాగనేది చూడండి. ఇలాగ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడైతే చేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను, వేడైపోయింది. ఇప్పుడు మనము ఇలాగ కొంచెం మనం పకోడాలు వేస్తాం కదా, అలాగ వేసుకోవాలన్నమాట. కొద్దిగా చిన్నగానే వేసుకోండి, పెద్దగా వేసుకుంటే మనకి సరిగ్గా కాలదనమాట. స్టవ్ని అన్నీ వేసిన తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అప్పుడు లోపల వరకు బాగా మనకి కుక్ అవుతాయి అన్నమాట. ఇలాగ చూడండి, అన్నీ బాగా వేగిపోయాయి కదా, అన్నీ ఒకటే కలర్లో వచ్చాయి కదా, ఇలాగనమాట. ఇలాగ మొత్తం అంతటినీ కూడా వేయించేసుకోవాలి. ఇలా గోబీని అంతటినీ వేయించుకోవాలి. ఇలాగ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచూరియాని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలాగ అన్నీ తీసేసాను కదా, ఇంకొకసారి ఇలాగైతే అన్నీ వేస్తున్నాను. ఇలాగ అన్నీ వేసేసుకొని మొత్తం అన్నీ కూడా చేసేసానండి నేను ఇక్కడ. చూడండి, ఇలాగ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మంచూరియాకి అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఉత్తవి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి నేను ఇక్కడ చేస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా బయట కొనరనమాట, అంత టేస్టీగా ఉంటుంది గోబీను. మరి అదే గోళంలోకే ఆయిల్ అంతా పక్కకు వంపేసుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. మరీను అందులోకి 2 పచ్చిమిరపకాయలు ఇలాగ చీలికల్లాగా చేసి వేసుకొని ఉల్లిపాయనైతే కట్ చేసి ఇలాగ వేసుకున్నాను. ఒక్కసారి అలా కలిసేటట్టుగా కలిపేసుకోవాలన్నమాట. మనకు ఉల్లిపాయ మగ్గనవసరం లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. అప్పుడు క్యాబేజీలోకి వేసి కలుపుకున్నాను కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోకి వచ్చేసి కార్న్ఫ్లోరు 1 స్పూన్ అంతా గిన్నెలోకి అయితే ఇలాగ తీసి పెట్టుకోవాలండి. ఇలాగ తీసి పెట్టుకొని నీళ్లు కొన్ని వేసుకొని ఉండలు లేకోకుండా ఇలా కలుపుకోవాలన్నమాట స్పూన్తో. ఇలాగ కలిపేసేసుకొని మనము ఆ గోళంలోకి అయితే వేసుకోవాలి. ఇలాగ అంతా కలిపేసుకొని గోళంలోకి వేసుకొని
ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. మనకి కార్న్ఫ్లోర్ వేస్తానే చిక్కగా అయిపోతుంది కదా, ఇంకొక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు ఇలాగ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఉప్పును, ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా. కారం ఆల్రెడీ మనం అందులోకి వేసేసాం కదా గోబీలోకి, ఇప్పుడు చూసుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడ డార్క్ సోయా సాసు 1 స్పూను అంత అయితే వేసాను నేను ఇక్కడ. అలాగే వెనిగరు, ఈ బాటిల్ మూత ఉంది కదా, ఆ మూతతో అయితే 1 మూత అయితే వేస్తున్నాను. ఇలాగనమాట. వెనిగర్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలాగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేసాను ఇందులోకి. ఇలాగ మనము ఈ సాస్ బాటిల్లు తెచ్చి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా గోబీని అయితే చేసేసుకోవచ్చు అనమాట. అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలన్నమాట. ఉప్పు దీనికి సరిపడా కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఎక్కువ ఉంటే మనకు ఆల్రెడీ గోబీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొనే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడు మనం గోబీ రెడీ చేసి పెట్టుకున్నదంతా ఇందులోకైతే వేసేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్ మీదే పెట్టుకొని బాగా టాస్ చేయాలన్నమాట. ఇలాగా కింద నుంచి పైకి ఇలాగా మొత్తం కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలన్నమాట. ఇలాగ మొత్తం చూడండి బాగా కలిసిపోయింది కదా. మనకి ఇప్పుడు కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆ రోజు లేదండి, అందుకని నేను వేయలేదన్నమాట. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా లేదా స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకాను అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది కదా. ఒక్కసారి ఇలాగ ట్రై చేసి చూడండి. ఇంకా బయట కొనమన్నా అస్సలు కొనరు, ఇంట్లోనే చేయాలి తినాలి అని అనుకుంటారు అందరూ కూడాను. ఇలాగ ఉల్లిపాయ, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే